వీరి పేరు మెస్సయ్య. వీరు కోమటిగుంట్ల, ఒంగోలు జిల్లా నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. గత సంవత్సరంలో ఈయన డిగ్రీ ఎగ్జామ్, సెకండ్ సెమ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుండగా బైక్ మీద నుంచి పడిపోయి యాక్సిడెంట్ అయింది. అప్పుడు తను కింద పడిపోయాడు, ఫిట్స్ కూడా వచ్చింది. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ దగ్గరలో ఉన్న చాలా హాస్పిటల్స్లో తను జాయిన్ చేసుకోలేదు. తర్వాత ఒంగోలు కిమ్స్లో జాయిన్ చేసుకున్నారు. టెస్ట్లన్నీ చేసిన తర్వాత తనకి బ్రెయిన్లో చిన్న ప్రాబ్లము, అంటే ఒక నరం కట్ అయిందని అన్నారు. 4 రోజులు ఐసీలో కోమాలో ఉండడం జరిగింది. ఉన్న తర్వాత వారి కుటుంబ సభ్యులు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు వచ్చినప్పుడు వారు తీసుకెళ్ళిన ప్రార్థనలోనే తనకి రాయడంతో దేవుడు కృప చూపించారు వారి పట్ల. తర్వాత రోజు తను కళ్ళు తెరిచారు, కానీ అప్పటికి మాటలు అవి సరిగా వచ్చేవి కాదు, నడవడం సరిగా ఉండేది కాదు, చూపు రాయడం ఇలాంటివి ఏది మంచిగా ఉండేవి కాదు. కానీ డాక్టర్స్ అయితే మాటలు వస్తాయని చెప్పారు, కానీ అవి ఎప్పటికి వస్తాయి అనేది వారు కూడా చెప్పలేదు. అలానే వారు తైలాభిషేక ప్రార్థనకు వారు దైవజనుల దగ్గర ప్రార్థన చేయించడానికి అలాంటి పరిస్థితిలో ఉన్న తనని దైవజనుల దగ్గరకు తీసుకొచ్చినప్పుడు దైవజనులు వారి కోసం ప్రార్థన చేశారు. వారి కుటుంబం కూడా ఆ తైలాభిషేకంలో వారు నమ్మిక ఉంచి దైవజనులతో ప్రార్థన చేయించుకోగా దేవుడు తన పట్ల కార్యం చేశారని, పూర్తయిన స్వస్థత ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఫస్ట్లో రాయడం కూడా సరిగా వచ్చేది కాదు, గీతల్లా రాస్తూ ఉండేవారు. కానీ దేవుడైతే తనకి ఇప్పుడు మంచిగా రాయడానికి చూపు, నడక అన్నీ కూడా దేవుడు మంచిగా ఇచ్చారని తను సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన ఈ పునర్జన్మను బట్టి దేవాది దేవునికి, అలాగే ప్రార్థన చేసిన అయ్యగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నామని తను చెప్తూ ఉన్నాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.